హాయ్ హలో నమస్తే, నేను మీ సంచారి వేఫేరర్. మీకు ఆల్రెడీ తెలుసు, లాస్ట్ టైం నేను కూర్గ్కి వచ్చాను. హెవీ రెయిన్స్ ఉన్నది కాబట్టి నేను జస్ట్ బైక్ రైడ్ అది చేసి రాయల్ రౌండర్స్తో ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేశా, కానీ వేరేదేమీ అంటే వీడియోలు అది చేసి అన్నీ మీకు చూపించలేకపోయాను. ఆ స్విమ్మింగ్ పూల్లో ఒక 2-3 వీడియోలు వేసాను. సో ఏంటంటే మేము రీసెంట్గా ఒక రైడింగ్ క్లబ్ స్టార్ట్ చేసామని మీకు తెలుసు, సంచారి రైడింగ్ క్లబ్ బెంగళూరు. సో ఆ క్లబ్ అడ్మిన్ కూడా నేనే. సో ఏంటంటే మేము ఒక రైడ్ ప్లాన్ చేసాము బెంగళూరు టు సకలేష్పుర. బట్ అది డ్యూ టు సమ్ హెవీ రెయిన్ఫాల్స్ అండ్ అది ఇది రీజన్ మూలంగా నేను ఆ రైడ్ని ముందుకేసాము వచ్చే ఫ్రైడే నుంచి సాటర్డే దాకా, ఫ్రైడే నుంచి సండే దాకా. సో మీరందరూ కూడా ఆ రైడ్కి జాయిన్ అవుతారు. నా సంచారి రైడింగ్ క్లబ్ బెంగళూరుని, తర్వాత మీ సంచారి వేఫేరర్ పేజ్ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేస్తారని అనుకుంటున్నాను. అండ్ రైట్ నో నేను ఎక్కడున్నానో అని అనుకుంటున్నారా? బ్యాక్గ్రౌండ్ అంతా చూసే ఉంటారు, మొత్తం గ్రీనరీతో నిండిపోయింది. అండ్ ఇప్పుడు నేను వచ్చి కుశాల్ నగర్కి మడికేరికి మధ్యలో ఉన్నా, అంటే నా ఫేవరెట్ ప్లేస్ కూర్గ్లో ఉన్నాను. అండ్ ఇప్పుడు ఎక్కడ నేను స్టే చేస్తున్నాను, ఒక ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేస్తాకు వచ్చాను. ఇది బాలాజీ విల్లాస్ అని చెప్పి ఒక రిసార్ట్ కుశాల్ నగర్కి మడికేరికి మధ్యలో. అండ్ నేను ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేస్తాకు వచ్చాను. నిన్న నైట్ ఇక్కడ స్టే చేసా. అకామిడేషన్ అంతా సూపర్ ఉంది. గ్రీనరీ అయితే కంప్లీట్, సరౌండింగ్స్ అంతా కాఫీ ఫారెస్ట్తో నిండిపోయింది. అండ్ ఈ రిసార్ట్ కూడా మనకు తెలిసిన వాళ్ళదే, సో నాకు ఎక్స్ప్లోర్ చేస్తే కొంచెం ఈజీగా అయింది. అండ్ ఇంకొక పార్ట్ ఏంటంటే, ఇప్పుడు ఈ రిసార్ట్కి సరౌండింగ్స్లో కొన్ని బెస్ట్ ప్లేసెస్ ఉన్నాయి, దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తాకి వెళ్తున్నాను. నాతో మీరు కూడా ఎక్స్ప్లోర్ చేస్తారని అనుకుంటున్నాను. లెట్స్ గో ఎక్స్ప్లోర్ ద ప్లేసెస్. Okay guys, this is the place. సో నేను ఆల్రెడీ మీకు చెప్పా కదా, విల్లాస్కి సరౌండింగ్లో చాలా అడ్వెంచర్ ప్లేసెస్ ఉన్నాయని చెప్పి. సో మనం ఈ ప్లేస్ మీద ఎక్స్ప్లోర్ చేస్తాం. చెప్పాలంటే ప్లేస్ చాలా అడ్వెంచర్గానే ఉన్నదని చెప్పాలి. అండ్ మన గైడ్ వచ్చి ఈ విల్లా ఓనర్ వాళ్ళ కొడుకు. రోడ్డు కూడా చూడవచ్చు మీరు ఎలా ఉంది. మొత్తం రోడ్ అంతా చాలా అడ్వెంచర్ ఉంది. పట్టుకుని ఇంకా లోపది కట్టారు. దేవుడా, అసలు ఈ ప్లేస్ మీరంతా చూడొచ్చు. వ్యూ పాయింట్ అంతా మొత్తం అంతా గ్రీనరీ. ఓకే, ರಿಷಿ ಇನ್ನೂ ಎಷ್ಟು ದೂರ ಇದೆ ಇದು? 100 meters. ఓకే, యాక్చువల్లీ విల్లా రెసార్ట్, బాలాజీ విల్లా రెసార్ట్ వాళ్ళు వచ్చి కన్నడ వాళ్ళు. సో నేను కన్నడలో మాట్లాడుతున్నాను ఆ పిల్లోడితో. అండ్ మీరు ది బెస్ట్ అంటే ఇక్కడ ఒక నది వెళ్తుందంట, ఆ నదిలోకి ఇక్కడ వెళ్ళే నీళ్ళన్నీ వెళ్తాయి అన్నమాట. సో మొత్తం అంతా కాఫీ తోటలే. మీరు చూడొచ్చు, ఒకలాగా ఆఫ్ రోడ్ ఉన్నట్టే అడ్వెంచర్. ఒక ట్రెక్కింగ్ చేస్తే ఎలా అడ్వెంచర్ ఉంటుంది అలా ఉంటుంది. అండ్ మొత్తం కంప్లీట్ వ్యూ ఇది. ఇక్కడ చూడొచ్చు నీళ్ళది వెళ్తున్నాయి కింద. అదే మీకు చాలా సౌండ్ అనిపిస్తుంది ఇక్కడ నుంచి మనం చూస్తున్నప్పుడు, చాలా ఎక్కువ సౌండ్ వస్తున్నట్టు అంతా అనిపిస్తుంది. అండ్
కూర్గ్ ఎందుకు ఇంత కోల్డెస్ట్ ప్లేస్ అంటే చాలా చాలా స్టేట్స్లో ట్రీస్ అది తక్కువ ఉంటాయి, చెట్లు అది తక్కువ మనకి, కాబట్టి మనకి వెదర్ అది కొంచెం చేంజెస్ వస్తాయి. ఇంకొకంగిల్వా ಬರ್ಬೇಕಾ? ఓకే ఓకే, మనం వేరే రూట్లో వెళ్ళిపోతుంటే మనకు రిషి కరెక్ట్ చేశాడు. మనము దీన్ని ద ట్రూ అడ్వెంచర్ అంటారనమాట. ఓకే, టిల్ట్ లాక్ చేసాము. ఇదేంద్రా బాబు, అంటే కాఫీ తోట అంటున్నారు కానీ ఇదంతా అడవే. ఈ అడవి నీళ్ళు కొనేసుకుని, అండ్ ఈ రెసార్ట్ ఓనర్ది వచ్చి ఆల్మోస్ట్ ఒక 3 acres కాఫీ ఫారెస్ట్. ఇది ఆ ఫారెస్ట్లోనే ఒక సూపర్ విల్లా కట్టారు, దాంట్లో మనకు స్టే చేసి పెడుతున్నారు, అండ్ వాళ్ళు కూడా అక్కడే స్టే చేస్తారు. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ రెసార్ట్లో మీకు స్టేకి కావాలంటే రూమ్స్ ఇస్తారు. రూమ్స్ వద్దు అనుకుంటే మీకు బాగా ఎక్స్ప్లోర్ చేయాలంటే టెంట్ స్టే కూడా ఇస్తారు, అంటే టెంట్ కూడా వేసి ఇస్తారు. అండ్ నాలంటోడు అయితే ఫైర్ క్యాంప్లో అదే కుకింగ్ ఐటమ్స్, చిన్నది క్యాంప్ స్టవ్ ఇవన్నీ తెచ్చుకుని కుక్ చేసుకోవచ్చు. అంటే నైట్ అది బాగా కొంచెం కాఫీ చేసుకుని తాగి ఎక్స్ప్లోర్ చేయొచ్చు ప్లేస్ని. అండ్ నేను నిన్న అదే చేశాను, ఇక్కడ బాగా ఎక్స్ప్లోర్ చేశాను. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్టేక్ అయితే ఇక్కడ ప్రాబ్లం లేదు. అండ్ మీరు రూట్ కూడా చూస్తున్నారు, సూపర్ ప్లేస్ ఉంది, ఎక్స్ప్లోర్ చేయొచ్చు, మస్తు మజా చేయొచ్చు. ఈ రైడ్ మొత్తం చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. మీరు సో కాఫీ తోటలో మొత్తం తిరిగి ఎంజాయ్ చేస్తాకి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చినప్పుడు ఈ ప్లేస్లో తిరిగి ఎంజాయ్ చేస్తా, ప్లేస్ ఎక్స్ప్లోర్ చేస్తా తిరగచ్చు ఇక్కడ. అండ్ ఇంత చిన్న పిల్లోడు నన్ను గైడ్ చేస్తూ చాలా సర్ప్రైజ్గా ఉంది. ఇంత కూడా భయం లేదు వీడికి, ఈ అడవిలో పాములు తిరుగుతాయని నాకు ఒక పక్కన నాకు నిజంగా భయం ఉంది. ఈడేంద్ర బాబు ఇంతలా తిరిగేస్తున్నాడు అంటే వీళ్ళకి అలవాటు అయిపోయింది ఈ కాఫీ ఫారెస్ట్లో అది తిరిగి. వాళ్ళ మమ్మీ చెప్తున్నారు రిషి వెళ్ళి తీసుకుని వెళ్ళి ప్లేస్లు అన్నీ చూపించుకురా అని చెప్పి. అండ్ నేను షాక్ అయ్యాను, వీడు అసలు ఇంత కూడా భయం లేకుండా తిరుగుతున్నాడు. మన ఇంటికాడ తోటకాడ తిరిగితే ఎలా తిరుగుతారో అలా తిరుగుతున్నాడు. అండ్ ఇక్కడ చూస్తే భయం వేస్తుంది నాకు ఈ ప్లేస్ అది. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఎవరి ప్లేస్ వాళ్ళకి చాలా ఈజీ ట్రావెలింగ్ కదని తిరుగుతుంది కూడా. వాడు ప్లేస్ అన్నది చాలా బాగా చూపిస్తున్నాడు, ఎక్కడెక్కడి నుంచో సందుల్లోంచి డీప్ ఫారెస్ట్లోంచి అది తిప్పుతున్నాడు. రిషి ఇన్నా దూర ఇదేనా బంతా? ఓకే, మనోడి దగ్గరికి వచ్చేసిందని చెప్తున్నాడు ప్లేస్. సో ఇప్పుడు అయితే వాటర్ వెళ్తున్నాయి కదా, ఈ వాటర్ ఇక్కడ నుంచి వెళ్ళి ఏదో నదిలో మిక్స్ అవుతాయని చెప్పారు. సో ఇది కూడా ఒక మంచి ప్లేస్ మీరందరూ ఎక్స్ప్లోర్ చేస్తాకి. సో ఇది గాయ్స్, బేసిక్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే నాకు సమ్మర్ సీజన్లో ఇన్ని వాటర్ ఉండవు అంట. ఇప్పుడైతే నాకు తెలిసి కొంచెం వాటర్ ఫ్లో బాగానే కనిపిస్తుంది. మీరు సరౌండింగ్ ప్లేసులు కూడా చూడొచ్చు. హాయ్, మీరు సరౌండింగ్ ప్లేసులు కూడా చూడొచ్చు, అంతా చాలా బాగున్నది. సో ఇది
ಆ್ಯಕ್ಚುಲಿ ಅವ್ರ ತಂದೆಯವರು ಈ ಪ್ಲೇಸ್ನ ತೋರಿಸ್ಕೊಂಬ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಅವ್ರ ಹುಡುಗನ ಕಳಿಸಿರೋದು, ರಿಷಿ ಅಂತ ಅವ್ರ ಹೆಸರು. ಸೊ ಇದು ಒಂದು ಚಿಕ್ಕ ಫಾಲ್ಸು, ಸಖತ್ತಾಗಿದೆ. ಬಟ್ ಇಲ್ಲಿಂದ ಹೋಗ್ತಿರೋ ನೀರೆಲ್ಲ ಯಾವುದೋ ಒಂದು ಹೊಳೆಯಲ್ಲಿ ಸೇರಿಕೊಳ್ಳುತ್ತೆ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ಸೊ ಲೆಟ್ಸ್ ಗೋ. ಇದು ಒಂದು ಅಡ್ವೆಂಚರ್ ಪ್ಲೇಸ್ನ ತೋರಿಸ್ತೀನಿ ನಾನು ನಿಮಗೆ. ಸೊ ಅಕ್ಕಪಕ್ಕದಲ್ಲೆಲ್ಲ ಕಂಪ್ಲೀಟ್ ಫಾರೆಸ್ಟ್ ಇರೋದು ನೀವು ನೋಡ್ಬೋದು. ಸೊ ಲೆಟ್ಸ್ ಗೋ ರಿಷಿ, ಹೋಗೋಣ. ಸೊ ಗೈಡ್ ನಮಗೆ ಮತ್ತೆ ರಿಟರ್ನ್ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತಿದ್ದಾನೆ ಪ್ಲೇಸಿಂದ. ಬಟ್ ದಿ ಬೆಸ್ಟ್ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಏನಂದರೆ ಅದೊಂದು ಫಾಲ್ಸ್ ಆ್ಯಂಡ್ ನೆಕ್ಸ್ಟ್ ಮತ್ತೆ ಇದೊಂದು ರೂಟು. ಸಖತ್ತಾಗಿದೆ ಪ್ಲೇಸ್. ಬಂದಿರೋದೇ ಒಂದು ರೂಟು, ಹೋಗ್ತಿರೋದೇ ಒಂದು ರೂಟು. ಗುರುವೇ ರೂಟಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇರೋದು ನೋಡಿದ್ರೆ ಏನೂ ಆಗಬಾರ್ದು ಅಂತ ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ಕೊತಿದ್ದೀನಿ. ರಿಷಿ, ಇದು ಬೇರೆ ರೂಟಾ? ಓಕೆ, ಸೇಮ್ ರೂಟಾ? ನನಗೆ ಯಾಕೆ ಮತ್ತೆ ಬೇರೆ ಅನಿಸ್ತಾ ಇದೆ? ಓಕೆ, ಸೊ ಋಷಿ, ಇದೆಲ್ಲ ನಿಮ್ದೇನಿದು? ಇದು ಬೇರೆ ಅವ್ರದಾ? ನಿಮ್ದು ಎಲ್ಲಿವರೆಗೂ ಇದೆ? ಓಕೆ, ಅಲ್ಲಿ ಮೇಲೆಯಿಂದ ಇಳಿಯೋ ಹತ್ರನಾ? ಓಕೆ. ಸೊ ನೀನೇನು ಓದ್ತಿದೀಯಾ? 7th ಕ್ಲಾಸ್. ಓಕೆ. ಸೊ ಈ ಥರ ಎಲ್ಲ ನೀವು ಇದರೆಲ್ಲ ಅಡ್ಡಾಡ್ದಾಗ ಭಯ ಆಗಲ್ವಾ ನಿಮಗೆ? ಭಯ ಆಗಲ್ವಾ? ಅವೆಲ್ಲ ಇರಲ್ವ ಇಲ್ಲಿ? ಇರುತ್ತಾ? ನೋಡಿದ್ಯಾ ನೀನು ಯಾವಾಗಲಾದರೂ ಇಲ್ಲಿ? ಹಾಂ, ಚಿಕ್ಕದ ದೊಡ್ಡವ? ತುಂಬ. ಓಕೆ. ಸೊ ತೋಟದಲ್ಲೆಲ್ಲ ಕೆಲಸ ಮಾಡೋರು ಬರ್ತಾ ಇರ್ತಾರ? ಈ ಊರ ಹೆಸರೇನು? ಹಾಂ, ಹಾಲೇರಿ. ಸೊ ಗಾಯ್ಸ್, ಈ ಪ್ಲೇಸ್ ಬಂದು ಜಾಸ್ತಿ ಮನೆಗಳಿಲ್ಲ, ತುಂಬ ಕಮ್ಮಿನೇ ಇರೋದು. ಬಟ್ ಏನಂದರೆ ನೋಡಿ, ಸಂಚಾರಿ ರೈಡಿಂಗ್ ಕ್ಲಬ್ ಆನ್ ದ ವೇ ಬರ್ತಾ ಬಿದ್ದುಬಿಟ್ಟಿದೆ. ಓಹ್ ಶಟ್, ಇಲ್ಲೆಲ್ಲ ಅಡ್ಡಾಡೋದು ಕಷ್ಟ ಇದೆ ಸ್ವಲ್ಪ. ಅದು ರೈಡಿಂಗ್ ಶೂಸ್ ಹಾಕುವಂತ ತುಂಬಾ ಕಷ್ಟ ಇದೆ. ಸೊ ಪ್ಲೇಸೆಲ್ಲ ಚೆನ್ನಾಗಿ ಎಕ್ಸ್ಪ್ಲೋರ್ ಮಾಡಿದ್ದೀನಿ ಅಂತ ಅನ್ನಿಸ್ತಾ ಇದೆ. ಆ್ಯಂಡ್ ಇನ್ನೊಂದು ಪ್ಲೇಸ್ ಇದೆ ನಿಯರ್ ಬೈ, ಇನ್ನೊಂದು ಫಾಲ್ಸ್ ಇದೆ. ಇದು ಚಿಕ್ಕದು ಬಟ್ ಅದು ತುಂಬ ಫೋರ್ಸಾಗಿ ಬೀಳ್ತಾ ಇದೆ. ಆ್ಯಂಡ್ ನೆಕ್ಸ್ಟ್ ನಾವು ಅಲ್ಲಿಗೆ ಹೋಗೋದು. ಆ ಪ್ಲೇಸ್ ಎಲ್ಲ ಎಕ್ಸ್ಪ್ಲೋರ್ ಮಾಡಿಕೊಂಡು ನೆಕ್ಸ್ಟ್ ನಾವು ಎಲ್ಲಿಗೆ ಹೋಗಬೇಕು ಅಂತ ಡಿಸೈಡ್ ಮಾಡಬೇಕು. ಸೊ ಈ ವಿಲ್ಲಾ ಬಂದು ಇರೋದು ಆಲೇರಿ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು, ಆಲೇರಿ ಅನ್ನೋ ಒಂದು ಚಿಕ್ಕ ವಿಲೇಜಲ್ಲಿ. ಸೊ ನಿಮಗೆಲ್ಲರಿಗೂ ಪ್ಲೇಸ್ ಇಷ್ಟ ಆಗಿದೆ ಅಂತ ಅಂದ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀನಿ. ದಯವಿಟ್ಟು ಯಾರ್ಯಾರು ಫ್ರೆಂಡ್ಸ್ ಗ್ರೂಪಲ್ಲಿದ್ದೀರಾ ಒಂದು ಸತಿ ಬಂದು ಈ ಪ್ಲೇಸ್ನ ಎಕ್ಸ್ಪ್ಲೋರ್ ಮಾಡಿ, ಎಂಜಾಯ್ ಮಾಡಿ. ರಿಷಿ, ಸ್ವಲ್ಪ ಈ ಕಡೆ ಹೋಗಿ ಬರೋಣ. ಓಕೆ. ಸೊ ಹಾಲೇರಿ ಪ್ಲೇಸ್, ನಾನು ಆ್ಯಕ್ಚುಲಿ ತುಂಬ ಸತಿ ಬಂದಿದ್ದೀನಿ ಕೂರ್ಗಿಗೆ. ಇದು ನಂದು 32nd ಟೈಮು. ಲಾಸ್ಟ್ ಟೈಮ್ ಒಂದು ಸತಿ ಬಂದಿದ್ದೆ ರಾಯಲ್ ರೌನರ್ಸ್ ಕ್ಲಬ್ ಜೊತೆ. ಬಟ್ ನನಗೆ ಈ ಪ್ಲೇಸ್ ಬಗ್ಗೆ ಗೊತ್ತಿದ್ದಿಲ್ಲ. ಸೊ ಈ ಪ್ಲೇಸ್ ಹೆಂಗೆ ಮಿಸ್ ಆಗಿದ್ದೀನಿ ಅಂದ್ಕೊಂಡೆ. ಬಟ್ ಎನಿವೇಸ್, ನಮ್ಮ ಕ್ಲಬ್ ಜೊತೆ ರೈಡ್ ಹಾಕೋಕ್ಕೆ ಒಂದು ಒಳ್ಳೆ ಸ್ಟೇ ಪ್ಲೇಸ್ ಸಿಕ್ಕಿದೆ ಅಂತ ಅಂದ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀನಿ. ಸೊ ಪೀಪಲ್ ವಿಲ್, ನನಗೆ ಅನಿಸ್ತಾ ಇದೆ ಜನರು ಎಂಜಾಯ್ ಮಾಡ್ತಾರೆ ಇಲ್ಲಿಗೆ ಬಂದರೆ ಅಂತ. ಬಿಕಾಸ್ ತುಂಬ ಜನಕ್ಕೆ ಗ್ರೀನರಿ ಇಷ್ಟ ಇರುತ್ತೆ ನನ್ನ ಥರನೇ. ಅವರೆಲ್ಲ ಬಂದು ಒಂದು ಪಾರ್ಟ್ ತೊಗೊತಾರೆ ಅಂತ ನಾನು ಅಂದ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀನಿ. ಆ್ಯಂಡ್ ಚಿಕ್ಕ ಪುಟ್ಟ ಬ್ರಿಡ್ಜ್ ಇದೆ ಕ್ಯೂಟಾಗಿ.
ಹಿಂಗೆ ಹೋಗ್ಬೋದಾ? ಹಿಂಗೆ ಏನಿರುತ್ತೆ? ಎಲ್ಲಿ? ಅಲ್ಲಿದೆನಾ? ಓಕೆ. ಅಲ್ಲೆಲ್ಲೋ ಇನ್ನೊಂದು ಪ್ಲೇಸ್ ಇದೆ ಅಂತ ಹೇಳ್ತಿದ್ದಾರೆ. ಸೊ ಅದನ್ನು ಎಕ್ಸ್ಪ್ಲೋರ್ ಮಾಡ್ಕೊಂಬರೋಣ. ಆ ಚಿಕ್ಕ ಚಾನಲ್ ಏನಿದೆ ಅದ್ರ ತಲೇ ಇನ್ನೊಂದು ಮುಂದೆ ಸ್ವಲ್ಪ ದೊಡ್ಡದಾಗಿದೆ ಅಂತ ಹೇಳಿದ್ದಾನೆ ರಿಷಿ. ಸೊ ನಾನು ರಿಷಿನ ಫಾಲೋ ಮಾಡ್ತಿದ್ದೀನಿ. ಜಸ್ಟ್ ಎಕ್ಸ್ಪ್ಲೋರ್ ಮಾಡಬೇಕಷ್ಟೇ ಪ್ಲೇಸಸ್ನ. ದಯವಿಟ್ಟು ಗ್ರೀನರಿ ಅಂದರೆ ತುಂಬ ಇಷ್ಟ ಇರೋರು, ಸ್ವಲ್ಪ ಗ್ರೀನರಿಯಲ್ಲಿ ಚೆನ್ನಾಗಿ ಎಕ್ಸ್ಪ್ಲೋರ್ ಮಾಡಬೇಕು, ಎಂಜಾಯ್ ಮಾಡಬೇಕು, ಗ್ರೂಪ್ ಆಫ್ ಪೀಪಲ್ ಬಂದು ಮಾಡಬೇಕಂದ್ರೆ ಈ ಪ್ಲೇಸ್ ದಿ ಬೆಸ್ಟ್ ಪ್ಲೇಸ್ ಅಂತ ಹೇಳ್ಬೋದು. ಆ್ಯಂಡ್ ಎರಡನೇದು ಬಂದು ನೀವು ರೆಸಾರ್ಟಲ್ಲಿ ಏನು ಸ್ಟೇ ಮಾಡ್ತೀರಾ, ಕಾಸ್ಟ್ ಪ್ರೈಸಸ್ ಎಲ್ಲ ನಾನು ಕ್ಯಾಪ್ಷನಲ್ಲಿ ಹಾಕಿರ್ತೀನಿ ಇನ್ಸ್ಟಾಗ್ರಾಮ್ ಆ್ಯಂಡ್ ಯೂಟ್ಯೂಬಲ್ಲಿ. ಆ್ಯಂಡ್ ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್ ಆ್ಯಂಡ್ ಡಿನ್ನರ್ ವಿಲ್ ಬಿ ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್ ಆ್ಯಂಡ್ ಡಿನ್ನರ್ ಎಲ್ಲ ಕೊಡ್ತಾರೆ, ಊಟ ಇರುತ್ತೆ. ಮಧ್ಯಾಹ್ನದ ತೊಂದರೆ ಇರೋಲ್ಲ, ಬಿಕಾಸ್ ನಾವು ರೂಮಲ್ಲಿ ಇರೋದು ಇಲ್ಲ, ಬಿಕಾಸ್ ಎಕ್ಸ್ಪ್ಲೋರ್ ಮಾಡೋಕ್ಕೆಲ್ಲ ಹೋಗಿರ್ತೀವಿ. ಸೊ ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್ ಆ್ಯಂಡ್ ಡಿನ್ನರ್ ಇರುತ್ತೆ. ಆ್ಯಂಡ್ ನಾನ್ ವೆಜ್ ವಿಲ್ ಬಿ ಪ್ರೊವೈಡೆಡ್, ನಾನ್ ವೆಜ್ಜು ಇರುತ್ತೆ, ನೋ ಇಶ್ಯೂಸ್. ವೆಜ್ ಇರೋರಿಗೆ ವೆಜ್ಜು ಸಪ್ರೇಟಾಗಿ ಮಾಡಿಕೊಡ್ತಾರೆ. ಆ್ಯಂಡ್ ಸ್ಪೆಷಲಿ ಇಲ್ಲೆಲ್ಲ ಬಟ್ರಸ್ ಎಲ್ಲ, ಶೆಫ್ ಎಲ್ಲ ಇಲ್ಲ ಕುಕ್ ಮಾಡೋಕ್ಕೆ, ಮನೆ ಊಟನೇ ಕೊಡೋದು ಇವರು. ಸೊ ಅದೊಂದು ಬೆಸ್ಟ್ ಪಾಯಿಂಟ್ ಅಂತ ಹೇಳ್ಬೋದು ಇವ್ರ ಹತ್ರ. ಆ್ಯಂಡ್ ನೈಟ್ ಫೈರ್ ಕ್ಯಾಂಪ್ ಇದೆ. ರೂಮ್ಸಲ್ಲಿ ಬೇಕಂದರೆ ರೂಮ್ಸಲ್ಲಿ ಸ್ಟೇ ಮಾಡ್ಬೋದು, ಇಲ್ಲ ಟೆಂಟ್ಸಲ್ಲಿ ಇರ್ತೀವಿ ಅಂದರೂ ಟೆಂಟ್ಸಲ್ಲೂ ಸ್ಟೇ ಮಾಡ್ಬೋದು. ಐ ಸಜೆಸ್ಟ್ ರೂಮು ಚೆನ್ನಾಗಿದೆ. ಕಪಲ್ಸ್ ಬಂದರೆ ರೂಮಲ್ಲಿ ಇರ್ಬೋದು. ರೂಮ್ಸ್ ತುಂಬ ಕ್ಲೀನ್ ಇದೆ, ನಾನು ಅದನ್ನು ವೀಡಿಯೋಸ್ ತೋರಿಸ್ತೀನಿ. ಆ್ಯಂಡ್ ಎರಡನೇದು ಬಂದು ಟೆಂಟ್ ಇದೆ, ಟೆಂಟ್ ಹಾಕ್ಕೊಡ್ತಾರೆ. ತುಂಬ ಸೇಫ್ ಪ್ಲೇಸ್ ನೋಡಿಬಿಟ್ಟು ಅಲ್ಲಿ ಟೆಂಟ್ ಹಾಕ್ಕೊಡ್ತಾರೆ. ಆ್ಯಂಡ್ ಓನರ್ಸು ಪಕ್ಕದಲ್ಲೇ ಇರೋದ್ರಿಂದ ನಮ್ಗೆ ಯಾವುದೇ ರೀತಿ ಪ್ರಾಬ್ಲಮ್ ಇರೋಲ್ಲ. ಸೊ ಇದೊಂಥರ ಅಡ್ವೆಂಚರ್ ಪ್ಲೇಸಸ್ ಎಕ್ಸ್ಪ್ಲೋರ್ ಮಾಡೋಕ್ಕೆ. ಆಫೀಸಿಂದ MNC ಕಂಪ್ನೀಸಲ್ಲಿ ವರ್ಕ್ ಮಾಡೋರಾಗಲಿ, ಇಲ್ಲ ಫ್ರೆಂಡ್ಸ್ ಎಲ್ಲ ಬರಬೇಕು ಅಂದರೆ ಸ್ವಲ್ಪ ಪೀಸ್ ಆಫ್ ಮೈಂಡ್ ಇರಬೇಕು, ಸ್ವಲ್ಪ ಎಂಜಾಯ್ ಮಾಡಬೇಕು, ಮನಸ್ಸಿಗೆ ಸ್ವಲ್ಪ ಶಾಂತಿಯಾಗಿರೋ ಪ್ಲೇಸ್ ಬೇಕು ಅಂದರೆ ಇಲ್ಲಿಗೆ ಬರಬೇಕಾಗುತ್ತೆ. ನನ್ನ ಸಜೆಷನ್, ಒನ್ ಆಫ್ ದ ಬೆಸ್ಟ್ ಪ್ಲೇಸ್ ಮಡಿಕೇರಿಯಲ್ಲಿ. ಈ ಪ್ಲೇಸಿಗೆ ಬಂದು ಎಕ್ಸ್ಪ್ಲೋರ್ ಮಾಡಿ. ಸೊ ಅಗೇನ್ ಇನ್ನೊಂದು ಅಡ್ವೆಂಚರ್ ಅಂತ ಹೇಳ್ಬೋದು. ಇದೊಂದು ಅಡ್ವೆಂಚರ್. ಮತ್ತು ರಿಷಿ ನೋಡಿ ಎಷ್ಟು ಸಖತ್ತಾಗಿ ಕಾನ್ಫಿಡೆಂಟಾಗಿ ನಿಂತ್ಕೊಂಡಿದ್ದಾನೆ, ಇವನಿಗೆ ಭಯನೇ ಇಲ್ಲ. ಒಂದು ವೀಡಿಯೋ ತೆಗೆದು ಹಲೋ ಗಾಯ್ಸ್, ಎಷ್ಟು ದಿನ ಅಂತ ಮನೇಲಿ ಇರ್ತೀರಾ? ಹೊರಗಡೆ ಬಂದು ಈ ಥರ ಪ್ಲೇಸಸ್ ಎಕ್ಸ್ಪ್ಲೋರ್ ಮಾಡೋಕ್ಕಾಗಲ್ವಾ?
ಸ್ವಲ್ಪ ಆದರೂ ಮಾನ ಮರ್ಯಾದೆ ಇದ್ದರೆ ಆ ಲ್ಯಾಪ್ಟಾಪ್ನ ಮುಚ್ಚಿಬಿಟ್ಟು ದಯವಿಟ್ಟು ಈ ಥರ ಪ್ಲೇಸಸ್ ಬಂದು ಎಕ್ಸ್ಪ್ಲೋರ್ ಮಾಡಿ. సో ప్లేస్ మొత్తం చూసారనుకుంటున్నాను. ఈ ప్లేస్ని కూడా ఎక్స్ప్లోర్ చేయండి. ఇది కూడా ఒక మంచి ప్లేస్. బికాజ్ ఏంటంటే ఇందాక వెళ్ళిన అదే కాలువ మళ్ళీ ఇక్కడి నుంచి వస్తుంది. అండ్ ఇది ఒక మంచి అడ్వెంచర్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు ఇదంతా చూస్తుంటారు, ఒక ట్రీని కొట్టి ఇదంతా వేసి బ్రిడ్జ్ కింద చేశారు. నాకు తెలిసి ఇది ఏమీ అవ్వదు, అంత స్ట్రాంగ్ ఉంది ఈ ట్రీ, చెట్టు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు నాకు తెలిసి. ఎందుకంటే కూర్గ్కి చాలాసార్లు వచ్చాను, కానీ నేను ఈ ప్లేస్ ఎలా మిస్ అయ్యానో నాకు తెలుసలేదు. అండ్ ఇది 32nd టైం జస్ట్ లైట్గా ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాను, కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్కి వచ్చానని చెప్పొచ్చు. కంప్లీట్గా సరౌండింగ్స్ అంతా కాఫీ తోటలు ఉన్నాయి, ఒక మంచి వాటర్ ఫ్లో ఉంది ఇక్కడ, ఒకటేమో వాకేబుల్ ట్రీ బ్రిడ్జ్ ఉంది, అండ్ అక్కడేమో మంచి చిన్న ఫాల్స్ కింద ఉంది. అండ్ ఆన్ ద వేలో ఇంకో చిన్న ఫాల్స్ ఉంది, చిన్నదే కానీ వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉంది. అది ఆ ఫాల్స్కి కూడా వెళ్దాము. అండ్ సండే వచ్చి అలా చాలా క్రౌడ్ ఉంటుందని చెప్తున్నారు అక్కడ. మేబీ చూద్దాం అది క్రౌడ్ ఎలా ఉంటుందేమో. కానీ నేను ఇప్పుడు వరకు చూపించిన ప్లేసెస్ అయితే మీకు ఇష్టమైందని నేను అనుకుంటున్నాను. సో దయచేసి మీ సంచారి వేఫేరర్ పేజ్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ముందర ఇంకా చాలా చాలా వీడియోస్ వస్తున్నాయి. సకలేష్పుర ఆన్ ద వే, కమింగ్ సూన్ ప్లాన్ కూడా ఉంది. సకలేష్పుర రైడ్ సంచారి రైడింగ్ క్లబ్తో, క్లబ్ అడ్మిన్ మనమే, మీ అందరికీ కూడా తెలుసు. సో బేసిక్గా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నా. నేను బేస్ ప్లేస్ వచ్చి రాయచూర్, అంటే బ్రాటెడ్ బార్న్ అప్ ఇన్ కర్ణాటక, హైదరాబాద్ బార్డర్ కాడ కళ్యాణ కర్ణాటక అంటారు. రాయచూర్ ప్లేస్ నుంచి నేను. సో అక్కడి నుంచి లైఫ్ స్టార్ట్ అయ్యింది. బెంగళూరులో స్టడీస్ చేసాము, ఎంఎన్సీ కంపెనీస్లో వర్క్ చేస్తున్నాను. అండ్ రీసెంట్గా తెలుసు హరీష్ ముత్యాల సంచారి వేఫేరర్ పర్సనల్ పేజ్ అండ్ సంచారి రైడింగ్ క్లబ్ అడ్మిన్ అని. కూర్గ్ ఎందుకు నాకు ఇంత బెస్ట్ ప్లేస్ అంటే గ్రీనరీకి పెట్టిన పేరు ఇది. చాలాసార్లు వచ్చాను, ఆఫీస్ వాళ్ళతో వచ్చాను, ఫ్రెండ్స్తో వచ్చాను, సోలోగా చాలాసార్లు వచ్చాను. ఎప్పుడు లో ఫీల్ అయినా, హ్యాపీగా ఫీల్ అయినా నాకు ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. లైఫ్లో చాలా చాలా ఫేస్ చేసాము. అండ్ అలాంటి ఫేస్ చేస్తున్న టైంలో నాకు ఈ ప్లేస్ వన్ ఆఫ్ ద సపోర్టివ్ ప్లేస్ కింద నిలబడ్డది. నేను ఎప్పుడు వచ్చినా ఒక పీస్ని షేర్ చేసుకుంటా, నాతో హ్యాపీనెస్ని షేర్ చేసుకున్న ప్లేసెస్ ఇవి. సో అందుకే నేను కూర్గ్ని అంత స్పెషల్గా ఫీల్ అవుతాను. అండ్ ప్రతి రైడ్ని నేను చాలా ఎంజాయ్ చేస్తాను. సోలోగా వచ్చాను. ఇలాంటి ప్లేస్ని నేను ఇంకా చూపిస్తాను, నా పర్సనల్ పేజ్లో చూపిస్తాను. తర్వాత బైక్ రైడింగ్కి సంబంధించినవి మాత్రం సంచారి రైడింగ్ క్లబ్లో మాత్రమే ఉంటాయి. అప్డేట్స్ కానీ, ట్రావెలింగ్ కానీ, బైక్ వీడియోస్ కానీ ఏమైనా సంచారి రైడింగ్ క్లబ్లో ఉంటాయి. అండ్ రెస్ట్ ఆఫ్ ఆల్ రిమైనింగ్ ఎక్స్ప్లోర్ చేసేవన్నీ మీ సంచారి వేఫేరర్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ పేజ్లో ఉంటాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు ఎవ్రీవన్. అండ్ రైడింగ్ డీటెయిల్స్ కోసం అయితే సంచారి రైడింగ్ క్లబ్లో ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ మీ సంచారి వేఫేరర్.